హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాలు కూడా చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మనం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కల్తీ నెయ్యి గురించి రాశారండి. ఈ కల్తీ నెయ్యి ఇష్యూ ఇప్పుడప్పుడే జరగట్లా, అసలు ఆ ఎంక్వైరీని సరిగ్గా జరగలేదని చెప్పేసి పుకార్లు అయితే ఉన్నాయి. సో వాటి గురించి రాశారనమాట. వైవీని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగాల్కా అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒక మెయిన్ వార్త రాశారండి లడ్డూ కల్తీ గురించి. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. మద్యం పాలసీ మార్చడమే నేరమని తేల్చి ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని సిబిఐ అరెస్ట్ చేసింది. మరి నెయ్యి టెండర్ పాలసీని మార్చి నెయ్యి పేరిట రసాయన మిశ్రమ సరఫరాకు ఆస్కారం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది? అవకాశం ఉండి అడ్డుకోలేకపోయారా అంటూ ఐఏఎస్ అధికారి సింగాల్పై చర్యలు సిఫార్సు చేసిన సిబిఐ సిట్ ఆ తీర్మానంపై సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డి మాత్రం ఎందుకు ఉపేక్షించిందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో బాగా డీటెయిల్గా రాశారు అనమాట. వైవి పిఏ చిన్నప్పన్న ఖాతాలో కోట్లు పడ్డాయని, కల్తీ నెయ్యి సరఫరాలో ఆయన పాత్ర కీలకమని తేల్చిన సిట్ అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎవరో ఎందుకు తేల్చలేదని చెప్పేసి డీటెయిల్గా రాశారనమాట. దేవాదాయ చట్ట ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు, పాలక మండలి అధ్యక్షుడే సుప్రీము, ఆదేశాల అమలే అధికారుల బాధ్యత, నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే. తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి సంతకం సడలింపే కల్తీకి మూల కారణం తెలిసిన సిట్, కానీ సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిపై చర్యలు ఏవని చెప్పేసి రాశారు. కరెక్టే కదండి. యాక్చువల్గా నాకు ఈ సిట్ నివేదిక ఇచ్చినప్పుడే నాకు ఈ డౌట్ వచ్చిందండి. సో ఎందుకు అతన్ని వదిలేశారని. అట్లాగే జగన్ పాపాలకు మరో అధికారి బలి, నాడు అక్రమస్తుల కేసులో ఎందరో జైలుకు, నేడు కల్తీ నెయ్యి పాపానికి సింగాల్పై వేటు, కల్తీని అడ్డుకోగలిగే మౌనమే ఆయన పాపం. సో కల్తీ నెయ్యిలో జగన్ జైలుకే వదిలే ప్రసక్తే లేదు, మా వద్ద సిట్ దర్యాప్తుకు మించిన ఆధారాలు, వాటితో సుప్రీం అప్పీలు, 250 కోట్ల కకృతి పడి నెయ్యి లేకుండా అపవిత్ర ప్రసాదాలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమనది కీలక పాత్రే, టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ అంటారు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఈ కేసు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ జరిగింది కదండి. సో అది నెయ్యే కాదు, రసాయనాలు, పామాయిల్తో లడ్డూలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసుల కకృతితో నాడు వైసీపీ నేతల అపచారం, ఇప్పుడేమో బొంకుతున్నారు. వారంటే వ్యక్తిగత వైరం లేదు, వాళ్ళ భాష క్రిమినాలిటీతో సమస్య, మళ్ళీ మేము వస్తామంటూ బెదిరిస్తున్నారు. 11 స్థానాలకు పడిపోయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇవాళ దాడులు. అయితే హింసను ఏ పార్టీ సమర్థించదు, చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చంద్రబాబు కూడా చెబుతున్నారు. జనసేన జనరల్ బాడీ భేటీలో పవన్ కళ్యాణ్ అండి. సో నిన్న జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది కదా. సో దాన్ని హైలైట్ చేశారనమాట. అన్నిటిపైన నేనే మాట్లాడాలా, అలాగైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంత సీరియస్ అయ్యారనమాట. సో ఎమ్మెల్సీ నాగబాబు గారి పైన కూడా సీరియస్ అయ్యారు ఆయన. అట్లాగే సుంకాలు తగ్గాయి, భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు. అనంతరం ట్రూత్ సోషల్ మీడియాలో సుంకాల తగ్గింపు సమాచారం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, ఉక్రెయిన్పై మోదీతో మాట్లాడా, రష్యా చమురు ఇక కొనబోమన్నారు, అమెరికా వెనిజులా నుంచి కొంటున్నామన్నారు, వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారంట. సో భారత్ 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది, ట్రంప్ వెల్లడి. సో అమెరికాకి, ఇండియాకి మధ్యలో వ్యాపార ఒప్పందం ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు ఉంది. సో అట్లాగే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇంకొక వార్త ఉందండి. బతుకు బండికి ఆమె డ్రైవర్ అని చెప్పేసి. సో ఆంధ్రలో ఫస్ట్ లేడీ ఆర్టీసీ డ్రైవర్ అంటే, ఆర్టీసీ బస్సు నడిపిన తొలి మహిళ, రిపబ్లిక్ డే వేడుకల్లో స్టీరింగ్ పట్టిన విశ్వవాణి, ఎస్సీ కార్పొరేషన్ల సహకారంతో ఆర్టీసీలో శిక్షణ. రాష్ట్రంలో భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసిన తొలి ఎస్సీ యువతిగా కర్నూలు వాసి రికార్డ్ అంట. సో మంచి విషయం. సో నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చైనా పైన మాట్లాడారు, చైనా ఇష్యూ గురించి. రాహుల్ చైనా వ్యాఖ్యలపై రచ్చ, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలు, లోక్సభలో తీవ్ర గందరగోళం, ఆర్మీ మాజీ చీఫ్ నరవనే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష నేత రాజ్నాథ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం, అది ఇంకా ప్రచురితం కాలేదని స్పష్టీకరణ, ఆ అంశాలని ప్రస్తావించొద్దన్న స్పీకర్ అయినా వినిపించుకొని రాహుల్. ఏముందండి, పాయింట్ దొరికింది, మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే ఏంటి. సో ఉద్యోగి ఏకపక్ష తొలగింపు చట్టవిరుద్ధం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసులు ఇవ్వాలి, అందుకు విరుద్ధంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు, ఇంటర్ బోర్డు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులకు సమర్థన. ఈ కోర్టుల వల్లే సగం సర్వనాశనం అయిపోతుందండి ఎడ్యుకేషన్ సిస్టమ్.
అడ్డంగా దొరికాడు, వాడిని సస్పెండ్ చేయకుండా ఎంక్వైరీ చేసి కేసు వేసి ఇది చేసి అది ఎప్పుడు తీర్పు వచ్చేది, ఎప్పుడు ఆయన సస్పెండ్ చేస్తారు చెప్పండి? ఇలా ఉంటే ఎట్లా? వైద్య సేవా ట్రస్ట్లో డేటా చోరీ, 20,000 మందికి పైగా వైద్యుల సమాచారం బయటకు. ఏపీఎంసీ ఎన్నికల ప్రచారం కోసమే పోటీలో ఉన్న అభ్యర్థుల చేతికి డేటా, దాని ఆధారంగా పర్సనల్ ప్రచారం, ట్రస్ట్ ఉద్యోగుల సహకారంతో చౌర్యం. వ్యక్తిగత డేటా చౌర్యంపై వైద్యుల ఆందోళన. సో అది అండి ఆంధ్రజ్యోతిలో. సో ఈనాడులో చూసుకుంటే 2 చక్రాల మీద నిండి ప్రాణాలు అని చెప్పేసి యాక్సిడెంట్స్ గురించి ఒక ఆర్టికల్ రాశారు మెయిన్ పేజీలో. ప్రమాద రాగడ, ప్రమాద పోకడ, ఎవరు చెప్పలేని పరిస్థితి. బైక్తో రోడ్డు ఎక్కిన మనిషి ఇంటికి వచ్చేదాకా ఆందోళన అని చెప్పేసి రాశారు. ఇక వాణిజ్య ఒప్పందానికి ఓకే, భారత్పై సుంకాన్ని 18% తగ్గిస్తున్నాం, మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది, మోదీ నాకు గొప్ప స్నేహితుడు, ప్రధానితో ఫోన్ చర్చలు అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవున్న శ్వేత సౌధం, ట్రంప్నకు 140 కోట్ల మంది భారత తరపు కృతజ్ఞతలు అని చెప్పేసి. 18% సుంకాలు తగ్గింపై మోదీ వ్యాఖ్య, వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి. ట్రంప్ ఒక పిచ్చోడు అండి, ఆయనతో ఒకటి మాట్లాడితే 4 మాట్లాడంటే చెప్పుకుంటాడు. సో ఈనాడులో కూడా కల్తీ నెయ్యి గురించి రాశారు. పెద్ద చేపల్ని వదిలేశారా, నిబంధనలను మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లు ఎత్తడం నేరం కాదా, దాన్ని ఆమోదించిన అమలుకు సహకరించిన చైర్మన్ అధికారులు నిందితులు కాదా, అయినా పట్టించుకొని సిట్ చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు. ఎస్, దీంట్లో ధర్మారెడ్డి గారి పాత్ర చాలా ఉంది. ఆయన కలబెట్టారంటే ఎక్కడెక్కడికో వెళ్తుందని ఆయన్ని కలబెట్టకుండా గుమ్మనున్నారు. లంచం అడిగారని చెప్పినా చైర్మన్ ఎందుకు పట్టించుకోలేదు? 2022లో నెయ్యి నమూనాలను మైసూరులోని CSFTRIకి పంపాలని ఆదేశించిన చైర్మన్, నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆ నెయ్యి సరఫరా చేసిన డైరీని బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం నేరం కాదా? కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా తొక్కిపెట్టిన చైర్మన్ నిందితుడు కాదా? నేరానికి ఆయన సహకరించినట్లు కాదా అని చెప్పేసి వీళ్ళకున్న అనుమానాలన్నీ రాశారనమాట. వీళ్ళకే కదా, మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా ఈ అనుమానాలే వస్తాయి. సో తిరుమలలో వైకాపా చేసిన ముమ్మాటికి మహాపచారమే. కాసుల కక్కులతో నెయ్యి కాని నెయ్యితో లడ్డు తయారీ, సిట్టు తేల్చిన చెప్పింది ఇదే. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని జంతు కొవ్వు కలిసిందో లేదో బహిర్గతం చేయలేదు. వైకాపా నాయకులు గోబల్స్ ప్రచారం, అబద్ధాలు బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నం అంట. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం, ప్రజలను తెలియజేయాలంటూ శ్రేణులకు ఉద్బోధన. వైకాపా నేతల భాష సరిగా లేనందని వారిపై దాడులను ఏ పార్టీ సంబంధించదని వ్యాఖ్య. కరెక్ట్గా చెప్పారండి. ఈ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. వైకాపా వారి ఉచ్చులో పడద్దు, కావాలని రెచ్చగొడుతున్నారు, తాము చేసిన ఘోర పాపాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు. సో ఇదేమో ఒక ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. కావాలనే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ప్రశాంతంగా ఉండకూడదు, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు డెవలప్మెంట్ని. అది ఇద్దరు చూడండి, ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేయడానికి 3 పిల్లలు ఉంటే పోటీ చేయకూడదని ఒక నిబంధన ఉంది కదా. సో దానివల్ల 3 కుమారులు ఒక్క కుమార్తెను చంపేశాడు పెదవ. సర్పంచ్ పదవిపై వ్యామోహంతో కన్నబిడ్డను చంపేశాడు. 3 పిల్లలు ఉంటే పోటీ చేయలేని కుమార్తెను హత్య చేసిన తండ్రి మహారాష్ట్రలోని కెరూర్లో గ్రామంలో దుర్ఘటనండి. పదవి పోతే ఇందిరా పదవి, 5 ఏళ్ళ పదవి కోసం కూతురిని చంపాడంట పేస్ట్ వల్ల. సర్పంచ్ పదవిపై కాంక్ష అతన్ని కర్కోటకుడిగా మార్చింది. 3 పిల్లలు ఉంటే పోటీలో నిలిపేందుకు అర్హత కోల్పోతానని భావించి ఓ చిన్నారి నీటిలో పడేసి హత్యకు పాల్పడ్డాడు. సోమవారం నిజామాబాద్ జిల్లా ఎడవల్లి ఠాణాలో సిపి సాయి చైతన్య ఈ కేసు వివరాలు వెల్లడించారంట. పాపమండి, ఇటువంటి వ్యక్తులు అసలు ఉరిదీయాలి. సో ఇక సాక్షిలో చూసుకుంటే, జంగిల్ రాజుపై వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు, పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించి వైఎస్ఆర్సీపీ. దాడులను పరిగణిస్తారండి, వాళ్ళు బూతులు మాట్లాడకుండా ఉండాలి కదా. ఎవరిని మాత్రం భాష అటువంటి భాషలు మాడితే ఎవరు వింటారు చెప్పండి? సామాన్యుడు వినడు. అనవసరంగా బూతులు మాట్లాడటము, అసలు ఆ భాష ఏంటండి? ఎంత దరిద్రంగా మాట్లాడి తెలుసా అంబటి రాంబాబు? చండాలం. అసలు ఆ వాక్యాలు వినడానికి కూడా ఒళ్ళు జలపరుస్తుంది. అటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ కొడితే బాధపడతారా? సిఈసి భేటీ నుంచి వాకౌట్. ఢిల్లీలో సిఈసి జ్ఞానేష్ కుమార్ భేటీ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అర్ధవంతరంగా సమావేశం నుంచి వాకౌట్ చేశారంట. ఏముంది, నచ్చింది ఏదైనా మాట్లాడింటారు, వెళ్ళిపెట్టింది. సభలో చైనా రగడ లోక్సభను కుదిపేసింది. 2020 నాటి భారత్ చైనా మధ్య ఘర్షణలపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయంట. సో దలైలామాకు గ్రామీ అవార్డు. ఆధ్యాత్మిక గురు దలైలామా గ్రామీ విజేతగా నిలిచారు. సంగీతంలో ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డుకు ఆయన ఎంపికయ్యారంట.
మోమోల ఆశ చూపి యూపీలో బాలుడికి మోమోల ఆశ చూపి 3 యువకులు అతడి నుంచి భారీగా నగలతో చేశారంట. సో ఇక ఆడుకుంటే మీకే నష్టం. పాకిస్తాన్ బోర్డుకు ఐసీసీ హెచ్చరిక, పరిష్కారం చూడాలని సూచన. వెండి వికెట్ డౌన్, మరో 52,000 పతనం, 2.60 లక్షలకు చేరిక. గుడ్. ఇక సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే, జంతు కొవ్వు కలిసిందంటూ పదే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం. ఏమండి, సిబిఐ చెప్పింది ఏంటి? జంతు కొవ్వు కలవలేదని చెప్పలా. జంతు కొవ్వులు కలిసిందా లేదా అని టెస్ట్ చేయడానికి మా దగ్గర ఆ పరికరాలు లేవు. కాకపోతే 2019 నుంచి 2024 మధ్యలో అసలు నెయ్యే వాడలేదు. కెమికల్ ఆయిల్తో శ్రీవారి లడ్డు చేసి స్వామివారి ప్రసాదాలు పెట్టారు అని చెప్పింది. మీరు అది చెప్పకుండా పంది కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదని సిబిఐ ఎక్కడా చెప్పలేదు. ఓకేనా? అది కలిసిందా లేదా చెక్ చేయడానికి మా దగ్గర ఆ పరికరాలు లేవు అని చెప్పింది. మీరు అది చెప్పకుండా ఎంతసేపు కల్తీ జరగలేదు అని మాట్లాడతారు. నెయ్యి వాడారు చెప్పండి. 2019 నుంచి 2024 మధ్యలో నెయ్యి వాడారా శ్రీవారికి? అది చెప్పండి చాలు. ఇక రేపు గుంటూరుకు వైఎస్ జగన్, టీడీపీ రౌడీల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబానికి పరామర్శ. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ని పరామర్శించడం మాజీ సీఎం. అంతేగాని బూతులు మాట్లాడొద్దని మాత్రం చెప్పరు. కాపులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ముద్రగడ ఆగ్రహం. మీకేం సంబంధం అండి? ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మీకు ఇప్పుడు పేరు అనమాట. సో రెడ్డిస్కి కాపులతో సంబంధం లేదు. ఇక భారత అమెరికా వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి చదువుకుని విశాఖ చేరుకున్న మత్స్యకారులు. బంగ్లాదేశ్లో జైలు నిర్బంధించిన 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు సోమవారం సురక్షితంగా విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నారంటండి. పచ్చ జేబులు నింపుకుంటూ రాష్ట్రంలో ఎత్తుగా కల్తీ అక్రమ మద్యం విక్రయిస్తున్న పచ్చ మొక్కలు, ఆ మొత్తం డబ్బు పచ్చబాబుల జేబుల్లోకి అని చెప్పేసి ఒక 7 బూటు వార్త రాశారు.